నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఏదైతే మహబూబ్నగర్కు అతి సమీపంలో టౌన్కి సంబంధించి స్థానికంగా అప్పన్నపల్లి కర్ది ఆంజనేయులకు సంబంధించిన పొలాన్ని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా భూమి ఆక్రమిస్తూ ఉన్నారు, కబ్జా చేస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి అనేక అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ నిత్యం వారే కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ సంబంధిత వ్యక్తులైతే అనేక ఇబ్బందులకు గురవుతున్నట్టు చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా ఎవరు కబ్జాకు గురి పెడతా ఉన్నారు, మరి భూమికి సంబంధించి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఏంటివి? ఏం సొమ్మలాగనా మమ్మల్ని అందరిని ఇట్లా కట్టి చేస్తుంటారు. మా తాతని చంపిండ్రు, నన్ను ఇట్లా చంపాలని చూసుకుంటారు. ఎప్పుడు మాట్లాడి ఇట్లనే ఇటువంటి ఎంత గట్టి ఉండమంటే ఉండని వస్తలేదు, మాట్లాడి వస్తలేదు. ఎవరు చేస్తుంటారు? ఎవరు చేస్తుండ్రు? ఎప్పుడు ఇట్లనే అవుతుంది. మీరెవరు కనిపించలేదు నాకు. ఎప్పుడు ఇట్లనే అవుతుంది. మీరెవరు కనిపించలేదు. ఏమైందమ్మా ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది? మాకు కావాలి, మమ్మల్ని ఇట్లా చేయొద్దు, మాకు న్యాయం చేయండి అందరు కలిసి. ఏంది మీ సమస్య ఏంటి? భూమి సమస్యనే. ఏమైంది? భూమికి ఏమైంది? భూమి దగ్గర రానిస్తలేరు, భూములకు రానిస్తలేరు, మాది గుంజుకున్నారు. తాతను చంపేసిండ్రు. గుల్ల మల్లేషు, మడుగు నాగరాజు, కిషన్న జంకన్న అందరు కలిసి మమ్మల్ని ఇట్లా చేసిండ్రు. నాకెప్పుడు మాట్లాడదాం అంటే ఇట్లా చేస్తుండ్రు. ఇంత మాట్లాడినాం, అందరూ మాట్లాడడానికి వస్తలేదు. చెప్పమ్మా, ఏమైనా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇట్లా మేము నేర్చుకుంటూనే ఉండవలసింది. మాకు ధైర్యంగా చెప్పాలని ముందరకు వచ్చి కూడా మనం చెప్పండి సరే ఏం చేస్తారో చేయకనే మా పరిస్థితి ఎట్లా మా ఏడుపు తిన్నా కూడా మాకు పేయి కట్టదు. రోజు నరకం అనుభవిస్తున్నాం సార్. మమ్మల్ని ఇంత చేసి పెడుతున్నారు సార్, ఏం చేయాలి? అంటే ఎప్పటి నుంచి? ఇంతకుముందు ఏమన్నా మాట్లాడినప్పుడు చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు. ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తారు. ప్రతి సంవత్సరం మాట్లాడినప్పుడల్లా వీళ్ళు ఇట్లా అయినప్పుడు మాకు మాట్లాడిన మాట కూడా వెళ్ళదు కదా సార్. అట్లా చేస్తారు, మమ్మల్ని మాట్లాడి కూడా చేస్తారు. ఎంత గట్టిగా మాట్లాడి మేము ధైర్యంగా బాధని చెప్పుకుందామంటే కూడా చెప్పకుండా చేస్తారు సార్. అంత బాధ పెడుతున్నారు. ఎంతమంది చేస్తారు ఇట్లా? ఎంతమంది ఉన్నారో కుటుంబం అంతా ఏం లేదు. ఉప్పర్పులు చేసుకొని బతికే వాళ్ళం. ఉప్పర్పులు చేసుకొని ఒక గోళీ, ఒక నెత్తిలో వస్తుందని ఒక జన్మ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మా భూమి అని మేము చెప్పుకుంటే మీరు మాట్లాడాలంటే మాటలు రాదు. భూమి గురించి మాట్లాడొద్దు. చుట్టుకుంటూ కన్నకట్టు పెట్టుకొని ఏం చేస్తారు, శాతవాడి ఏదేదో మొత్తం ఇట్లేగా టెంకాయలు ప్రతి ఒక్కటి మాకు రోజు ఒక నరకము. బయటికి వెళ్ళాలన్న భయమే, ఇంట్లోకి రావాలన్న భయమే, ప్రతిదానికి భయమే. ఇప్పుడు ఈ ఇబ్బంది అంటే భూమి విషయం కోసం, భూమి విషయంలో మాకు ఎలాంటి విషయం లేదు. భూమి విషయంలో మాకు ఈ బాధ. అంటే ఇప్పుడు అవతల భూమి విషయంలో మీ పాలు ఎవరమ్మా? పాలలు మాకు ఇక్కడ లేరు. అప్పన్న పాలలు ఉండరు మాకు. ఆ పాలల్లో మాకు ఇంతవరకు బాధ లేదు. కానీ గొల్లలు, మడుగోళ్ళు, కాపైన వీళ్ళు ముగ్గురు మాకు శత్రువులు. వాళ్ళు మాకు పాలలు, మా పాలలు ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ వీళ్ళు మాకు పాలలు. ఇట్లా అయిపోతుంది సార్ మా పరిస్థితులు. ఏం చేద్దామో మేము ఎవరు చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఏమంటారు? మీ భూమి పైన మీకు అన్ని అధికారుల దొరికితే ఏమంటున్నారు? అధికారుల దగ్గర పోతే కూడా చేస్తామని అంటుండ్రు. ఈ రోజు పోయిన రోజు చేస్తామంటారు ముందర పోతే, మళ్ళీ రోజు పోయే వరకు మళ్ళీ వీళ్ళు పోయి ఏం చెప్తారో తెలుస్తలేదు. వాళ్ళు వస్తలేరు.
అట్లా అవుతుంది. ఈ రోజు వస్తారు కదా మేము ఇట్లా చూపించుకొని కూర్చున్నాం అనుకో, ఇంకా మా ఇంట్లో పరిస్థితులు ఇట్లా, అక్కడ వచ్చేటోళ్ళు రావు. మాకు ఏం చేస్తలేరు సార్, ఏం చేస్తాం, మేము ఎక్కడ పోదాము, మేము ఎట్లా బతకాలి సార్? మేము అసలు మాది మాకు వాళ్ళది ఉంటే వాళ్ళది ఏమన్నా జీన్స్ భూమి ఉంటే తీసుకుపోమని, మాది మాకు ఇచ్చిపోమని మేము వద్దాము. కానీ మమ్మల్ని ఇంటి పరిస్థితులు పెట్టి మా మనసులో చంపి మేము అంత ఇడిచిపెట్టాలంటే ఇడిచిపెడతామా? ఒక ప్రాణం మా నాయనని చంపిర్రు, మా నాయనని చంపేసినందుకే మేము ఈ పోరాటం ఆడుతున్నాం. లేకపోతే మాకు అవసరం లేదు. వాళ్ళని ఉంటే వాళ్ళు తీసుకోమని గొడ్డలతో నరికి చంపిర్రు మా నాయనని. గొడ్డలతోటి నరికి ఈ పుల్ల ఇవన్నీ నరికి గొడ్డలు కడుపు మీద మడగ పెట్టి కొడితే లోపల ఏంటి పోస్ట్ మాస్టర్ చేస్తే కార్యాలను పైలిపోయి అట్లా చేసింది సార్ మా నాయనని. ఎట్లా చేద్దాం మేము? మా దాని గురించి చెప్పు ఏమంటున్నాడు? కళ్ళ ఉన్నారు, తెల్ల ఉన్నారు, చంపుతారంట. ఎవరిని? ఇడిచేటి వాళ్ళంట. ఎవరిని చంపుతారంట? మనల్ని అందరిని. ఎవరు వచ్చి చంపేటోడు? ఎవడు? ఏం పేరు చంపేటోడు? ఏం పేరు చెప్పిస్తున్నాడు కానీ చంపి పేరు చెప్తాడా? మడుగురాజు. ఇంకా ఇంకెవరు? మలేష్. ఇంకా పక్కన. ఇంకా సాయన్న. ఇంకా మడుగు చంగన. ఇంకా చంపుతారంట. ఎవరిని చంపుతారంట? మనల్ని. చంపితే ఏమొస్తుందంట? ఎందుకోసం చంపుతారంట? భూమి కదా. భూమి ఎవరిది? ఎవరిది భూమి? వాళ్ళదా? వాళ్ళ తాతదా? వాళ్ళదా? అంటే ఇట్లా చేసి చంపితే, ఇట్లా శాతవాడు చేసి పంపిస్తే భూమి వస్తుంది అంటనా? విడిచిపెట్టి పోతామంటనా? సార్ ఇట్లా చేస్తారు సార్. మీ ఇప్పుడు మీ లవ్లోనే కనిపిస్తుంది కదా సార్, ఈ లవ్లోనే మీ లవ్లో కనిపిస్తుంది కదా. అయితే 2000 మాకు భూమి వచ్చేసి రజకాల నుంచి మాకు నిజాం చేతివాడి ద్వారా మాకు భూమి వచ్చింది. ఇది ముస్లింది భూమి, ఎవరిది కాదు. ఒక యాదవ్ది కాదు, ఒక ముద్రాది కాదు, ఒక రెడ్డిది కాదు, ఒక వేరే కులం వెల్మ ఎవరిది కాదు. ఈ భూమి వచ్చేసి టెనెంట్ ద్వారా మా తాతకు అడవమ్మ రామన్న అప్పనపల్లి వెంకటయ్య ద్వారా మేము వచ్చేసినాం. అయితే ఇప్పుడు నాకు డిజిటల్ పాస్బుక్ 7 ఎకరాల భూమి ఉంది. అందులో కూడా పోకుండా మొత్తం అంతా బంద్ చేసి చుట్టుముట్ట అంతా ఫెన్సింగ్ చేసేసి మా భూమి దున్నుకోనికి లేకుండా చేసేసి తోవలు కూడా బంద్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, చట్టం ద్వారా నన్ను అప్పుడు రమ్మన్నారు. 2016 నాడు కంచె వేసి నా మీద కేసు వేసి కరెంట్ షాట్ పెట్టిండ్రు. బర్రె కరెంట్ షాట్ పెడితే పోలేమని ఎల్లప్ప బర్రె అని ఒక యాదవ్, అతను బర్రె వాడి చచ్చిపోయింది. ఒక 2 నిమిషాలు మేము ముందు పోయింటే మేమే వాడి చచ్చిపోతుంటే ఆ బర్రె ఆ రోజు చచ్చిపోయింది కాబట్టి మేము బతికినాం ఈ రోజు. అంటే కరెంట్ షాట్ ఎందుకంటే మేము మధ్యలోకి వెళ్ళి మా భూమి దున్నుకోనికి పోవాలి కదా. ఎట్లా తోవాలి అంటే ఎట్లనో దూరిపోవాలి కదా. పోయినాము కొన్ని రోజులు, 4 రోజులు పోయినాము. 5వ రోజు కరెంట్ షాట్ పెట్టేసి ఇగో బర్రె చచ్చిపోయింది. పోలేమని ఎల్లప్ప యాదవ్ అతనిది బర్రె ఇది. అతను ఇంకా పాపం ఆయన ఉన్నాడు, ఆయనను కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, అడగవచ్చు మీరు. ఇది ఇట్లా ఉంది. అయితే మేమేం లేదు, ఎవరి భూమి అడుగుతలేము. అయితే ఇన్ని సార్లు కలెక్టర్ ఆఫీస్ దాదాపు మేము ఒక 20 సార్లు పోయినాము. అయితే ఇప్పుడు నా పైన కేసేసి మా కుటుంబం పైన అంతా కేసేసి వాళ్ళు ఎలాంటి ఆర్డర్ లేకుండా ఇల్లు కడుతున్నారు. అయితే నేను ఒకటే అడుగుతున్నా అధికారులకు, అయితే ఎలాంటి సాధారణ ఒక వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండా చిన్నదో పెద్దదో ఇంత ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు పర్మిషన్ లేదు అని ఎంబడే పోయి కూలగొడతారు మున్సిపాలిటీ. అయితే ఇది ఎలాంటి పర్మిషన్ లేదు, పైగా కేసు నడుస్తుంది, హైకోర్టులో కేసు నడుస్తుంది, డిస్టిక్ కోర్టులో కేసు నడుస్తుంది, ఆర్డీఓల కేసు నడుస్తుంది. 3 కోర్టులలో కేసు నడుస్తున్నాగా మీకు ఆర్డర్ ఎట్లా వచ్చింది? మీరు ఇల్లు కట్టుకోనికే సరే తప్పు ఆర్డర్ వచ్చింది కూలగొట్టమని నేను వీరికి దాదాపు 4-5 సార్లు పోయినా. కమిషనరే అంటాడు, కమిషనర్ ఏమంటారు, మాకు సీఎం ఆఫీస్కి వెళ్ళి మాకు ఫోన్ వస్తుంది. ఆల్రెడీ లైవ్లో వచ్చింది, ఇంతకుముందు దాంట్లో కూడా వచ్చింది. మాకు సీఎం ఆఫీస్కి వెళ్ళి వచ్చింది. నేను నిన్న కలెక్టర్ ఆఫీస్ పోయినా, పోతే మున్సిపల్ కమిషనర్ ఇప్పుడున్న కమిషనర్. అయితే నేను నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోతే మళ్ళీ నిన్న కూడా కాంటెంప్ట్ నోటీస్ వచ్చిందని చెప్తున్నాడు. అంతే కూలగొట్టమని కలెక్టర్ ఆర్డర్ మేడం చెప్పింది, కలెక్టర్ మేడం చెప్పింది కూలగొట్టాయి, దీన్ని కంటిన్యూ చేయని చెప్పింది. ఎన్ని రోజుల్లో కూలగొడతాడో ఏం కథనో చెప్పలేదు. అయితే ఇవన్నీ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. మా ల్యాండ్ మేము ఇడిచిపెట్టి పోవాలనంట. మాకు టెనెంట్ ద్వారా వచ్చింది, మాకు ముస్లింది భూమి, మేము పీటీ ద్వారా వచ్చినాము. మా నాయనను ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడినప్పుడు 2007లో మా నాయనను రాత్రి చంపినారు, పొద్దుగాల దసరా పండుగ. అంటే మా ఇంటి ముందర శవం ఉంటే రాత్రి మర్డర్ ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరి ఆలోచన చేయండి. రాత్రి మర్డర్ అయింది, పొద్దుగాల శవం, మా ఇంటి ముందర పోలీసు వాళ్ళు ఇంటి ముందర శవం.
ఇట్లా ఉంటే ఎట్లా భరించుకొని మేము ఎట్లా నిద్రపోవాలి? దానికోసం మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పుడు మా భూమి మాకు సర్వే చేయనిస్తారు, మా పొజిషన్లకు పోనిస్తలేరు. సీఎం మంత్రులు అని చెప్తున్నారు. వాళ్ళు కొంత రౌడీలు రాత్రిపూట తాగి వాళ్ళు సీఎం కాన్వాయ్ కాలరులో వస్తున్నారు. సీఎం కాన్వాయ్ కాలరులో వచ్చేసి ఇప్పుడు అది వాళ్ళకి పోలీసులకు అది ఉంటుంది కార్కు ఆరన్నర చూడు అది వేసుకొని వస్తున్నారు. అది వేసుకొని వచ్చి మా అంతా హంగామా చేస్తున్నారు. మేము లేనప్పుడల్లా మాకు మా ఇంటి ముందరికి వచ్చి మా ఆడోళ్ళ ముందల చిల్లర వేషాలు చేస్తుంటారు. మా ఇంటి దిక్కు మళ్ళీ ఉత్సవం వస్తున్నారు మేము లేని టైంలో. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇదంతా చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్తున్నా, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నా, మా భూమి మేము సంతకాలు పెడితే పోతుంది. మేము పీటీ ద్వారా వచ్చినాము. దొంగ సంతకాలు చేసుకొని వచ్చి దొంగ పట్ట చేసుకొని వచ్చి వాళ్ళ అధికారులకు పైసలు ఇచ్చి ఆపుతున్నారు. ఎన్ని రోజులు ఆపినా కూడా మేము వదలము. ఒకవేళ మేము పండుకున్న తర్వాత మొత్తం మేము 9 మంది మా నాయనకు వారసులం 9 మంది కుటుంబాలను చంపేస్తే పోతుంది ఆస్తి, లేకుంటే పోదు. ఒకరొకరిని చంపేస్తే మాత్రం ఆస్తి పోదు. 9 మంది కుటుంబాలను చంపేస్తేనే మీకు ఆస్తి వస్తుంది. ఇది నేను చెప్తున్నా. అయితే మేము ఎన్ని రోజులైనా సరే ఆస్తి ఇది ఇడవము. ఇప్పుడు మేము మిగతా భూమి దున్ననిక పోవాలి. అది కూడా ఇప్పుడు తోవ బంద్ చేసిండ్రు. మొన్న నైట్ పూట వచ్చి బోరేసిండ్రు. బోరేయనికి వస్తే మేము ఇక్కడ 4 కడీలు ఇరగదింగినాము. కడీలు ఇరగదింగితే అప్పుడు బోర్ బండ్లు 100 కాల్ చేస్తే బోర్ బండ్లు వెళ్ళిపోయినాయి. అప్పుడు తీసుకొని పోయారు. మేము ఒకటే చెప్తున్నాము, మా భూమి మీ భూమి ఉంటే తీసుకోండి, కుంటా భూమి ఉంటే తీసుకోండి. కానీ ఇట్లా శాతావాళ్ళు చేసి కరెంటు షాట్లు పెడితే వన్ మీద నింద మోపితే ఇవన్నీ చేస్తే మాత్రం పోదు. చట్టం ద్వారా వచ్చినా నన్ను చట్టం ద్వారా రమ్మన్నారు. నీవు కోర్టుకు వెళ్ళి రాపోరా లంజా కొడుకు అని చెప్పి ఆ రోజు దురుసుగా మాట్లాడినరు. నిన్న మొన్న కూడా మళ్ళీ అవన్నీ వీడియోలు పెడతా. దురుసుగా మాట్లాడినరు. మొత్తం వీడియోలు పెడతా. మీరు ఇవన్నీ చేస్తే మీకు ఈ భూమి మీకు రాదు. ఎన్ని రోజులకున్నా ఈ భూమి మా కుటుంబంలో ఒక్కడు మిగిలిన ఈ భూమి మేము తీసుకుంటాం. మీరు ఎన్ని వేషాలు వేసినా రాదు. ఇప్పుడు దొంగ పట్ట చేసుకొచ్చుకున్నాడు మడిగి వెంకటమ్మ. దొంగ పట్ట చేసుకొచ్చుకున్నది 2003లో. 2008లో మేము పోలీస్ స్టేషన్ జైలు చేస్తుంటే 2008లో 973 సర్వే నెంబర్ 2 ఎకరాల 3 గుంటలు మడుగు జయమ్మ భర్త నాగరాజు పైన దొంగ పట్ట చేసుకున్నారు. ఇవన్నీ చేసుకొని వాళ్ళు మా నాయనను చంపేసిండ్రు. మా నాయనను చంపేసి ఇవన్నీ దింకపోవాలని చెప్పి వీళ్ళు దింకపోతే మాకు ఈ ఆస్తి అంతా దొరుకుతుందని చెప్పి 31 ఎకరం 32 గుంటల భూమి 34 గుంటల భూమి మేము కొట్టేద్దామని వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసిండ్రు. మేము పోలేదు కాబట్టి మా మీద ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నారు. మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ ఇంకొకసారి ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మా కుటుంబాలకు ఇలాంటి పనులు చేసి శాతవాడి చేసి మా పైన రౌడీలను పంపించి మేము ఏం చేసినా ఇది నేను ఒకటే చెప్తున్నా మడుగు నాగరాజుకు, మా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా నువ్వే. మా 32 ఎకరాల భూమికి మా 9 మంది కుటుంబాలకు ఏం జరిగినా చిన్న మంత్ర ప్రయోగం కానీ శాతవాడి చేసినా ఏం చేసినా పోలీసులతోనో కొట్టించిన రౌడీలతోనో చంపించిన ఏం చేసినా మడుగు నాగరాజు, మడుగు చిన్న జంగన్న, మడుగు మైబూ అలియాస్ మడుగు విజయ్ కుమార్ ప్రిన్సిపాల్ బడాగ్లా సత్యం వీళ్ళకి తప్ప మాకు ఎవరు ఇక్కడ పగలేరు. వీళ్ళే మా ఆస్తిని కొట్టేయాలని వీళ్ళే మా కుటుంబాన్ని కింద మీద చేస్తుంటారు. 20 సంవత్సరాలకి వెళ్ళి ఇదే చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నాను నేను, మనలో చాలా హింసిస్తున్నారు. కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. ప్రతి ఒక్కరిని కొనేస్తున్నారు. కలెక్టర్ని కొనేస్తున్నారు, ఆర్డీఓని కొనేస్తున్నారు, ఎంఆర్ఓని కొనేస్తున్నారు, పోలీసు వాళ్ళని కొనేస్తున్నారు. ఎవరికి నేను కంప్లైంట్ ఇచ్చినా ఎవరికి నేను వినతి పత్రం ఇచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. నా తరపున నన్నే బెదిరిస్తున్నారు. నా పైన చేస్తున్నారు. నేను 20 సార్లు పోయినా 20 సార్లు ఏడీ సర్వేకి పెట్టినా చేయలేదు. మొన్న సర్వేకి వచ్చిండు ఎవరు మండల్ సర్వే రఘు. రాత్రి 8:30కి వచ్చి సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఇల్లు కట్టేది రాత్రి 8:30కి వచ్చి చూసిపోతాడు. నేను పిలిస్తే రాడు, పగులు రాడు, రాత్రి వచ్చి చూసిపోతాడు. ఆ టైంలో వచ్చి చూసిపోతాడు. ఇప్పుడు భూమి ఉంటే ఇంకా ఇడిచిపెట్టి పోవాలనా? మాట్లాడుతావా బామ్మ? ఇద్దరు పెట్టు తర్వాత మరి అంత మా నాయన నా మగని పట్టుకో చెప్పమ్మా, ఏమైంది ఇన్ని సమస్యలు? నా సమాజ నా అవ్వ నా తాత సంపాదించిన కష్టం నా మగని నేను కష్టపడ్డాం. ఇప్పుడు నా మగని చంపేసి నన్ను నా పిల్లలు అడవి పాలు వేస్తున్నారు. నేను ఎట్లా బతకాలి? మీ అంటోళ్ళకి నేనేం చెప్పాలి? నేను ఎట్లా అడగాలి? నేను ఎట్లా బతకాలి? నా కుటుంబం ఎట్లా బతకాలి సార్? నాకు బాధలు చాలా పెడుతున్నాయి. నా మగడు
వెంకటాయన మొగడు వెంకటాయకి 4 కొడుకులు 5 మంది బిడ్డలు ఎట్లనో భూమి కోసమే ఆయన కూడా ఈ భూమి కోసమే చంపారు సార్. నమ్మగని ఎవరితోనూ కొట్లాడలే, పీకలాడలే, నమ్మగని ఎవరిని ఒక మాట అనలే. మా అవ్వ తాత ఉన్నప్పుడు మా అవ్వ తాతనే అవ్వ తాత చేతులనే మేము ఇంతగా జనాన్ని సంపాదించి ఈ పిల్లలను కూడా నా అవ్వ తాతనే పెళ్లి చేసిపోయిండ్రు. ఇప్పుడు నా పిల్లలు నన్ను ఏం కాకుండా ఏ రూపం లేకుండా చేస్తే మేము ఎట్లా బతకాలి సార్? ఇంత లోకానికి జనానికి దారి డబ్బుంది, నాకు నా పిల్లలకి లేదు స్వామి. నాకు నా పిల్లలకు దారి డబ్బు లేదు, నన్ను మాట్లాడేటోళ్ళు లేరు. పొలమూరు అంతా తిరిగితే వస్తామంటున్నారు, చెప్తామంటున్నారు, చూస్తామంటున్నారు కానీ కాలు పెడతలేరు తండ్రి. ఈ భూమిలోకి నేను రాణిస్తలేరా? రాణిస్తలేరు స్వామి, నా భూములకి నన్ను రాణిస్తలేరు. ఏమంటున్నారు పోతే? ఇక్కడ గులోడు తారు కట్టిండు, ఇక్కడ కాపాడు తారు కట్టిండు, నా వాడనే లేకుండా చేసిండ్రు. నేనేముంది మాదేముంది అంటున్నారు. నా అవ్వ లేదు, నా తాత లేదు, నా మొగడు లేడు, కష్టపడ్డాడు, అన్ని బాధలు పడ్డాడు. నా పిల్లలకి ఏం తెలియదా? తిక్కలేస్తున్నారు దేవుడా, ఎట్లు బతకలేదు స్వామి మేము. మాది మహబూబ్నగర్ జిల్లాలోని కొత్త చెరువు రోడ్డు బండమీదిపల్లె శివారులో గల సర్వే నెంబర్ 72 972 73 967. దీనికి రజాకాల జమానా నుంచి మా తాత రామన్న టెనెంట్. మాకు భూమి టెనెంట్ ద్వారా వచ్చింది, ఎవరిచ్చింది కాదు. మా నాయన మా తాత దున్నుతుంటే అది అప్పుడు దున్నినోందే భూమి అని అప్పుడు తెచ్చిన చట్టం ద్వారా మాకు భూమి వచ్చింది. కానీ ఎవరి దౌర్జన్యంగా గుంజుకోలేదు, ఎవరిని బలవంతంగా మా భూమి గుంజుకోలేదు. ఆ నుంచి ఇప్పటి వరకు మేమే ఉన్నాం, మేమే చేస్తున్నాం. అన్ని రికార్డు ఆల్ రికార్డు 1954 55 రికార్డు నుంచి ఇప్పటి వరకు రికార్డు మాదే ఉంది. ఆ రికార్డు ఉన్నాక 2007లో ఎం వెంకటమ్మ భర్త జంగన్న మడుగు నాగరాజు వీళ్ళిద్దరు వచ్చి మా నాయన సంతకం పెట్టమని అడిగింది. సంతకం నేను ఎందుకు పెట్టాలరా అంటే, పెట్టాలి కొడకని పెట్టకపోతే నేను చంపేస్తామని బెదిరించి పోయారు. ఆ భూమి సంతకానికి ఎందుకు పెట్టమన్నారంటే, ఈ క్వశ్చన్లు చాలా మంది చేస్తున్నారు. అరే మీ నాయన ఎందుకు పెడతాడు రా సంతకము, మీ మీద భూమి లేదు కదా అంటే, భూమి మా తాత పేరు మీద ఉంది, మా నాయన పేరు మీద కొంచెం ఉంది. మా ముత్తాత రామన్న తండ్రి సాయన్న పేరు మీద 32 ఎకరాలకు పాస్బుక్ ఉంది, 6 పానీలో ఉన్నాయి, టెనెంట్ సర్టిఫికేట్ ఉంది. అందువల్ల వీళ్ళిద్దరు వచ్చి అడిగిండ్రు. అడిగితే మా నాయన పెట్టనందువల్ల కొడగా అని వీళ్ళు 2003లో ఒక నెంబర్లోనేమో ఎకరా 20 గుంటలు, ఇంకొక నెంబర్లోనేమో 2 ఎకరాల 3 గుంటల భూమిని చేసుకొని మా నాయన సంతకం పెట్టమంటే పెట్టలేదు. మా నాయన చంపేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా మీన దుష్టప్రయోగాలు, మా ఇంటి నీడికి వెళ్ళి ఎలగొట్టాలి, దుష్టప్రయోగాలు చేయడము, శాతవాళ్ళు చేయడము, మా కుటుంబాన్ని చాలా నానా ఇబ్బందులుగా పెట్టడం, మమ్మల్ని బెదిరియడము, మీరు కొడుకులారా మిమ్మల్ని ఏందో సంగతి చూస్తా అని రౌడీలను పంపించడం, తాగి రావడం, గొడవలు చేయడం, ఇవన్నీ మాకు భూమి, మాకు న్యాయంగా భూమి ఇవ్వండి, మాకు వద్దు, అన్యాయం అయితే మాకు వద్దు. మా రికార్డు పరిశీలించండి, ప్రతి ఒక్క అధికారితో పోయినా కానీ మా రికార్డు చూస్తున్నారు కానీ మాకు జవాబు ఇస్తలేరు. పోలీస్ అధికారి కానీ, ఎంఆర్ఓ అధికారి కానీ, కలెక్టర్ అధికారి కానీ అందరూ మా రికార్డు చూస్తున్నారు కానీ మాకు సమాధానం మీది అనేది మా దగ్గర వచ్చి మాట్లాడేటప్పుడు అధికారి లేదు. వాళ్ళ దగ్గరనే పోతారు, ఏం ఫోన్ వచ్చినా వాళ్ళతోనే పోతారు, ఏ అధికారి వచ్చినా వాళ్ళతోనే ఒక మాట చెప్పిపోతారు కానీ మా దగ్గర రాడు. ఇదంతా మాకు భూమి కావాలి. మా భూమి మాకు 4-5 కుటుంబాలు ఉన్నాయి, మా భూమి మీదనే ఆధారపడి ఉన్నాం. మాకు భూమి తప్ప భూ అధీనానికే మాకు లేదు. మా భూమి మాకు కావాలి. మాకు కలెక్టర్ ఆర్డర్ వచ్చింది, ఎంఆర్ఓ కలెక్టర్ ఆర్డర్ వచ్చింది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, టెనెంట్ 6 పానీలు మాకే ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాక కూడా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేస్తలేడు. మాకు న్యాయంగా అడ్వకేటుని ఇదివరకు 5 మంది అడ్వకేట్లను పెట్టుకుంటే వాళ్ళని కొనేసిండ్రు. ఇప్పుడు చేసే అడ్వకేటు మా తరఫున న్యాయంగా కొట్లాడే అడ్వకేట్ కూడా సంపదమని బెదిరిస్తున్నారు. వేరే వాళ్ళు పోయి ఆయనకు పోయి చెప్తున్నారంట, సార్ ఈ కేసు చేస్తే మీ ప్రాణానికి హానికరం సార్, మీకు ముప్పొస్తా సార్, మీరు వదిలిపెట్టండి సార్, మీ వాట మీకు ఇస్తారు సార్ వాళ్ళు అని ఇటువంటి మాటలు చెప్పిపోతున్నట. మా అడ్వకేట్ కూడా ఆయన చాలా భయంగానే ఉన్నాడు. మీకు న్యాయం చేస్తా కానీ నాకు ఇట్లాంటి వార్నింగ్లు వస్తున్నాయి బాబు అని మాకు చెప్తున్నాడు. కానీ దయచేసి అధికారులు అన్నిటినీ లంచంగా చూడకండి సార్, పైసలతోనే చూడకండి సార్. కొంచెం పేదోని కూడా కొంచెం కనికరించండి సార్. మేము పేదోళ్ళము, పూటకు తిననీకే గతి లేని వాళ్ళం సార్. మాకు లంచం ఇచ్చే స్తోమత లేదు, తిన్నికేనే మాకు స్తోమత లేదు. వాళ్ళంటే అమ్ముకొని వచ్చిండ్రు బయటి భూములు. ఇవి ఒక్కటే కాదు మా మీద చేసేది, 994 సర్వే నెంబర్ 1, 1053 సర్వే నెంబర్ 1,
43 సర్వే నెంబర్ 1, 1034 సర్వే నెంబరు, 1047 ఈ సర్వే నెంబర్లు వీళ్ళన్నీ అమ్ముకొని తినొచ్చిండ్రు. ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. ఎవడెవడు ఎంత అమ్ముకొని తినొచ్చిండు, వాళ్ళు అమ్మినోడు ఇప్పటికీ ఒరిజినల్ ఓనర్ల పేర్లు ఆన్లైన్లో చూపిస్తున్నాయి. కానీ మీరు అమ్ముకున్నట్టు డాక్యుమెంట్లు బయట సృష్టించిన డాక్యుమెంట్ల మీద మీ పేర్లు ఉన్నాయి, మీ సంతకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉండకుండా అధికారులు మాత్రము వాళ్ళకు న్యాయం చేస్తారు, కానీ పేదోనికి న్యాయం చేయండి సార్. మీకు పుణ్యం ఉంటుంది సార్. పేదోని చూడండి సార్, బసినోని చూస్తాడు సార్. వాడు ఎవరినో చంపొచ్చి ఆ శవాల మీద పైసలు తెచ్చి మీకు ఇస్తాడు. ఈ పేద జనం కష్టం చేసుకొని తినే జనం ఏమి ఇస్తారు సార్? మీకు చాయ్ నీళ్ళకు గతి లేకుండా తిరుగుతుంది మీ చుట్టూ. వాడు లంచం అమ్ముకొని తిని వాడిని నాశనం చేసి వాడిని భూమి అమ్ముకొని ఎకరాల భూమి వాళ్ళ అమ్ముకొని తినొచ్చి నీకు లంచం ఇస్తాడు. ఈ పేద జనం ఇస్తుందా సార్? ఇయ్యలేదు. దయచేసి అధికారులు సార్ మీకు ధన్యవాదాలు. మేము మా కుటుంబము న్యాయంగా కొట్లాడమని అడుగుతుంది. అన్యాయం మాత్రం వద్దు సార్. కలెక్టర్ గారి ఎంఆర్ఓ గారి ఎస్పీ గారి డిప్టీ ఎంఆర్ఓ గారి మీకు ధన్యవాదాలు. ల్యాండ్ రికార్డ్ అధికారులకు మీరు న్యాయం చేయండి, పోలీస్ అధికారులకు న్యాయం చేయండి సార్. వాళ్ళంటే పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకి న్యాయం చేయకండి సార్. వాళ్ళు అన్యాయం చేసి కూడా న్యాయం చేయమంటే చేయకండి సార్. ఒక అన్యాయమైన కుటుంబాన్ని ఆదుకోమని మిమ్మల్ని కోరుతున్నాము. మేము పేద కుటుంబం సార్. మేము ఈ భూమి మీద ఆధారపడి ఉన్నాం సార్. మాకు భూమి ఇంత భూమి పెట్టండి సార్. మాకు ఏం వద్దు సార్, ఎవరిని ఆస్తి మాకు వద్దు సార్. మేము ఇంత కూలి పని చేసుకొని భూమి తినే స్తోమత మాకుంది. ధన్యవాదాలు. న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. మా భూమి మాకు కావాలి.